शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंह स्वामी सन्निधाనంలో పుష్యబహుళ ప్రతిపత్తు మంగళవారం పునర్వసు నక్షత్రం జనవరి 14వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకారం ధనుర్మాస ప్రయుక్తంగా అయిన తర్వాత దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళశాసనం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, ఆండాళంబర్ సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను చుట్టు మంగళాశాస్త్రం అయిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేషారాధనం, విశేష నివేదనం, సేవాకాలం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు మొత్తం గోవిందరాజ స్వామివారు, ఉభయ దేవేరులు, అలాగే సుదర్శన పెరుమాళ్ళు, చక్ర పెరుమాళ్ళు, ఆండాళమ్మవారు, మదనగోపాల స్వామి ఉభయ దేవేరులతో ఆళ్వార్లు కలిసి 3 పల్లకిలలో ధారోత్సవానికి వేయించేస్తారు. సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో స్వామివారు బయలుదేరుతారు. స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేస్తారు. 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ధారకు వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత మొత్తం స్వామివారులందరికీ తిరుమంజనం పూర్తయిన తర్వాత విశేష అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధనం అయిన తర్వాత నివేదనం, సేవాకాలం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం, పాసుర విన్నపం అయిన తర్వాత స్వామివారు బయలుదేరి గంగధార నుంచి సుమారుగా ఈ కార్యక్రమం అంతా 11:30-12 గంటల ప్రాంతంలో 12:30 గంటల ప్రాంతంలో పూర్తవుతుంది. అయిన తర్వాత స్వామివారు వేయించేస్తారు ప్రధానాలయంలో. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీచటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఇవాళ మకర సంక్రమణం. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. మధ్యాహ్నం 2:28 సంక్రమణ ప్రవేశం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ సమయంలో సుమారుగా 2:15 గంటల ప్రాంతంలో దర్శనములు నిలుపుదల చేసి మహారాజభోగం నివేదనం జరుగుతుంది. ఈనాడు రాజభోగ నివేదనం ఆ సమయంలో జరుగుతుంది. అయిన తర్వాత ఈనాడు విశేషంగా మన ఆలయంలో యూపాలకన్నిటికీ అంటే స్తంభాలకన్నిటికీ బలి వేస్తారు. మకర బలి. ఈ బలిహరణం కార్యక్రమం జరుగుతుంది. ఈ బలి వేసిన తర్వాత మొత్తం ఆలయంలో ఉండేటువంటి స్తంభాలన్నిటికీ బలి వేస్తారు. అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత పవళింపు మధ్యాహ్న విరామం జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 2:15 గంటల నుంచి సుమారుగా 4 గంటల వరకు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:30 గంటలు 4 గంటల వరకు అయిన తర్వాత మధ్యాహ్న విరామం అయిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఈనాడు త్రివిక్రమాలంకారం. స్వామివారు వేయించేస్తారు. అదైన తర్వాత గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధి మహోత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీచటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. రాత్రి ఆరాధన 7 గంటలకి ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత బలిహరణాంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో శంఖోల విన్నపం, పురాణములు, ఇతిహాసములు, చతుర్వేదములు, స్తోత్రపారాయణము, దివ్య ప్రబంధ సేవాకాలం, తరువాయిలు విన్నపం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత తిరువామిడి సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ప్రధానాలయంలోకి స్వామివారు వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.